హలో హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక విషయం తెలుసుకుందామండి. మామూలుగా తిరుమలకి వెళ్ళేవాళ్ళు కొంతమంది మొక్కులు ఉన్నాయని అలిపిరి నుండి మెట్ల మార్గాన వెళ్తారు కదా. అంటే తిరుపతి కొండని నడిచి వెళ్తారనమాట. అలా వెళ్ళేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఏం చెప్తున్నారో చూద్దామండి. ఇది తిరుపతిలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారట. అక్కడ డాక్టర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ కాదండి, తిరుపతిలో ఉన్న డాక్టర్స్ చెప్తున్నారు ఈ జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి ఏంటి అని. ఒకసారి నేను అంతా చదువుతాను, వినండి. ఆ జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలట. ఇదివరకులాగా ఎలా అంటే అలా వెళ్తే కరోనా వచ్చిన తర్వాత చాలామందికి ఇబ్బంది అవుతుందంటండి. ఆయాసం రావడం, సడన్గా స్ట్రోక్లు రావడం అలా అవుతుందంట. ఆ మెట్లు ఎక్కేటప్పుడు వచ్చే ఆయాసానికి స్ట్రోక్ కూడా వస్తుందంట కొంతమందికి. అందుకని ఎలాంటి వాళ్ళు ఎక్కాలి, ఎక్కేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను చదువుతాను, వినండి. చాలామంది తిరుమలకు స్వామి దర్శనం కోసం వస్తుంటారు. అయితే వారిలో చాలామంది మొక్కులున్నాయని కొండకు నడిచి వెళ్తుంటారు. అలిపిరి నుండి వెళ్తే 3650 మెట్లు ఎక్కాలంటండి. అలిపిరి నుండి మెట్లు ఎక్కితే వెంకటేశ్వర స్వామి దర్శనానికి కొండ ఎక్కడానికి. శ్రీవారి మెట్లు మార్గం అయితే 2100 మెట్లు ఎక్కాలంటండి. ఈ రెండు మార్గాలు ఉన్నాయంటండి. అలిపిరి నుండి అయితే 3650 మెట్లు, శ్రీవారి మెట్ల మార్గం అని వేరే దారి ఉందంట, అక్కడైతే 2100 మెట్లు. అంటే దాదాపు 1500 పైన మెట్లు తేడా వచ్చింది. ఇలా ఇన్ని మెట్లు ఎక్కాలంటే వాళ్ళు ఎక్కేవాళ్ళు ముందే శారీరకంగా మానసికంగా ముందే సిద్ధం కావాలని డాక్టర్స్ చెప్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు రోజు ఎక్సర్సైజులు చేసే వాళ్ళకి అంత ఇబ్బంది లేకపోయినా, కొంతమంది డైలీ ఎక్సర్సైజులు అవి చేస్తారు కదండి, వాళ్ళకైతే అంత ఇబ్బంది ఉండదట ఈ మెట్లు ఎక్కడానికి. శారీరక శ్రమ చేయని వారు మాత్రం ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఊబకాయలు అంటే బాగా లావుగా ఉన్నవాళ్ళు కదా, వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, గుండెపోటు, ఆస్తమా, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, అలాగే వాళ్ళే కాక 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు, కొంచెం పెద్దవాళ్ళు అనమాట, వాళ్ళు మెట్లదారి ఎంచుకుంటే కొన్ని రోజుల ముందు నుండే శరీరాన్ని ఎక్సర్సైజులు చేస్తూ సన్నద్ధం చేయాలి, రెడీ చేయాలన్నమాట. మెట్లు ఎక్కడానికి వీలుగా ముందే ఎక్సర్సైజులు ముందు నుంచి చేస్తూ ఉంటే ఆ రోజు ఎక్కే రోజు సులువుగా ఎక్కుతారనమాట, ఏ ఇబ్బంది లేకుండా అని చెప్తున్నారు. కోవిడ్ తర్వాత జరిగే ఇన్సిడెంట్స్ వలన శారీరకంగా సిద్ధంగా ఉంటేనే నడకదారిని ఎంచుకోవాలని డాక్టర్స్ చెబుతున్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళలో కొందరు ప్రయాణంతో అలసిపోతుంటారు. మళ్ళీ వాళ్ళు నడకదారిలో వెళ్ళాలంటే వాళ్ళు తప్పక విశ్రాంతి తీసుకుని వెళ్ళాలి. ఆరోగ్యంగా లేని వాళ్ళు ఒక్కసారిగా ఎక్కువ మెట్లు ఎక్కితే అప్పటికప్పుడు సమస్యలు ఎదురు కావచ్చని చెబుతున్నారు. గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు చేయించుకుని మెట్ల మార్గంలో వెళ్తే మంచిదని తిరుపతిలోని వైద్య నిపుణులు చెప్తున్నారు. తిరుపతిలోని డాక్టర్స్ చెప్తున్నారటండి. ఏమని, గుండెకు సంబంధించిన పరీక్షలు ఏదైనా కొంచెం అనుమానంగా ఉంటే ఆ పరీక్షలు చేయించుకుని మెట్ల దారిని వెళ్ళమని. మరి నడిచి కొండ ఎక్కేవాళ్ళు ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ చక్కగా
దైవ దర్శనం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే మామూలుగా ఇంట్లో ఉండి అలాగ ఏ ఎక్సర్సైజులు చేయకుండా నడక అలవాటు లేని వాళ్ళు ఒక్కసారి అన్ని మెట్లు ఎక్కాలంటే ఇబ్బంది పడతారనమాట. అందుకని ముందే శరీరాన్ని సిద్ధం చేయాలి. ఎక్సర్సైజులు చేయడం కానీ, రోజు కాస్త నడక కొన్ని నిమిషాలు నడవడం కానీ చేసి అప్పుడు ఈ అలిపిరి మెట్లు ఎక్కడానికి ప్రయత్నించాలంట. అలిపిరి మెట్లు అంటే తెలిసింది కదండి, తిరుపతి కొండ మెట్లు. ఆ కింది దీన్ని అలిపిరి మెట్లు అంటారు కదా, అది. ఈ జాగ్రత్తలన్నీ పాటించి ఎక్కితే మనకి ఏ సమస్య ఉండదు అంటున్నారు. ఆల్రెడీ ఆయాసం ఉన్నవాళ్ళు, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎక్కితే కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నారు అని ఈ డాక్టర్స్ చెప్తున్నారు. అక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి అంటండి. అలాగా ఈ ఇట్లా మెట్లు ఎక్కుతూ కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు, స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారట. అందుకని ముందు జాగ్రత్తగా ఇవన్నీ మనకి చెప్తున్నారనమాట. ఎవరైనా ఇలా మొక్కులు తీసుకోవడానికి వెళ్ళే వాళ్ళు ఉంటే ఈ జాగ్రత్తలు పాటిస్తూ చక్కగా మొక్కు తీసుకుని రండి. అయితే మన ఛానల్ని ఇప్పుడే చూసేవాళ్ళైతే, అంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను వీడియోలు పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. ఓకే అండి, మరి ఈ జాగ్రత్తలు పాటిస్తారు కదా మెట్లు ఎక్కే వాళ్ళంతా.